నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసు. మా ఆవిడ పేరు కామాక్షి. మా నాన్నగారి పేరు కృష్ణారావు అండ్ మా అమ్మగారి పేరు విజయలక్ష్మి. మా పాప వేదాన్విత. మేము మాధవధార విశాఖపట్నంలో ఉంటున్నాం. నాకు అక్కడ మెడికల్లో చేస్తున్నప్పుడు నాకు 15,000 ఇస్తారండి. దాంట్లో ఇంటి రెంట్ ఒక 5,000 కడుతున్నాను. తర్వాత ఇంట్లో ఖర్చులకి కరెంటు బిల్ అని యాక్చువల్గా వచ్చిన 10,000లోన నాకు సరిపోయేది కాదు. నా పేరు కామాక్షి. మా ఆయన గారి పేరు శ్రీనివాసు. మా మావయ్య గారికి కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. మా అత్తయ్య గారికి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగోదు. వాళ్ళు మెడిసిన్కి ఖర్చులకి అసలు ఏమీ సరిపోవడం లేదు. పక్క మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. ఆయనకు ఒక 2,000 దగ్గర ఈ ట్యాబ్లెట్లు కొంటున్నాము. పక్క మా అమ్మగారికి ఒంట్లో బాగోదు అప్పుడప్పుడు. అదన్నీ కలుపుకొని ఇంటి ఆర్థిక సమస్యల వల్ల పాపని సరిగ్గా చదివించలేకపోయాడిని. గవర్నమెంట్ స్కూల్లో చదివించినా నాకు కొంచెం బెంగ అయితే ఉండేది. ఆ బెంగ వల్ల ఏమవుతుంది ఏంటి అనేది, పాప భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా తెలియలేదు. బాధపడేవాడిని కొంచెం. పాప బాగా చదువుతుంది కొంచెం. ఈ అమ్మాయి పేరు వేదాన్విత. వీళ్ళ ఫాదరు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. వీళ్ళకి 10,000 15,000 కన్నా ఎక్కువ రావు. వీళ్ళ వైఫ్ కూడా హౌస్ వైఫ్. ఆవిడకి ఏం చదువు రాదు. సో వీళ్ళందరినీ పోషించుకునేసరికి ఈయనకి అమౌంట్ చాలట్లేదు. తెలిసిన ఒక అతను చెప్పారండి, ఒక ఫౌండేషన్ ఉంది, విషైన్ ఫౌండేషన్ అని. అప్పుడు నేను ఆన్లైన్ ద్వారాగా అతను చెప్తే ఆన్లైన్ ద్వారాగా నేను పెట్టాను. ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు విషైన్ ఫౌండేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. వీళ్ళు అసలు ఏంటి, కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి చెప్పండి అని చెప్తే నేను వీళ్ళకి అన్నీ కూడా నేను ఇక్కడి నుంచి అప్డేట్ చేశాను. చేసినప్పుడు వాళ్ళు ఓకే చేసి ఈ పాపని 4th క్లాస్ చదివిస్తున్నారు బాలబాను స్కూల్లో. బాలబాను స్కూల్ అని ఒక స్కూల్లో జాయిన్ చేసాం, ప్రైవేట్ స్కూలే. అక్కడ పాపకు స్కూలు ఫీజు, బుక్స్, యూనిఫాము, షూస్ అన్నీ వాళ్ళే ఇస్తున్నారండి. 35,000 40,000 వరకు అన్ని సాయం వాళ్ళే చేస్తున్నారు. అన్నీ వాళ్ళు కట్టుకొని పాపను ఇప్పుడు బాగా చదివిస్తున్నారండి. My name is వేదాన్విత. నేను బాలబాను స్కూల్లో చదువుతున్నాను 4th క్లాస్. విషన్ ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేసినందుకు వీళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. నేను నిజంగా విషన్ ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలండి విషైన్ ఫౌండేషన్ వారికి.